హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను ముందుకు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే వచ్చేసాను. సో ఎవరైతే కనుక కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి చూస్తున్నారో తప్పకుండా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో మహాగాథ అనేటువంటి హిందూ మైథాలజీ బుక్ నుంచి అయితే నేను స్టోరీస్ పెడుతున్నాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే కనుక వీడియోస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో చూడండి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా ప్రీవియస్ వీడియో రిలేటెడ్ రిఫరెన్సెస్ అనేవి ఎక్కడో చోటు యూజ్ చేస్తాం. సో మీకు దానివల్ల బెనిఫిట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో అంతే అండి. సో లేట్ చేయకుండా టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోతామా. పూర్వం కశ్యపునికిచ్చి దక్షిణ యొక్క కుమార్తెలనిచ్చి అయితే వివాహం చేశారనమాట. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. అదితికేమో దేవతలు జన్మించారు, అలాగే దితికేమో దైత్యులు, అలాగే దానుకేమో దానవులు జన్మించారనమాట. సో ఇక్కడ దైత్యుల్ని దానవుల్ని ఇద్దరిని కలిపి మనం అసురులు లేదా రాక్షసులు అంటాం అనమాట. దేవతలనేమో సురులు అంటాం. సో ఇక్కడ ఈ యొక్క రాక్షస జాతికి సంబంధించినటువంటి ఇద్దరు దానవుల గురించి అయితే మనం మాట్లాడుకుంటాం అనమాట. సో వారి పేర్లు ఏంటంటే రంభ అలాగే కరంబ. సో వీరిద్దరూ కూడా పంచభూతాల్లో ఇద్దరైనటువంటి అగ్ని అలాగే వరుణుడు వీళ్ళిద్దరిని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళు తపస్సు చేయడానికి అయితే వెళతారనమాట. రంభ ఏమో అగ్నిదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక దావారిని వెలిగించి అందులోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలాగ మరొక ప్రక్క కరంబ ఏమో ఏం చేస్తాడంటే అతను నీటి లోపలికి వెళ్ళి అడుగు భాగాన్ని కూర్చుని అక్కడ ఉండైతే తపస్సు చేస్తాడనమాట. సో వీరు ఇలా చేస్తూ ఉండగా ఇంద్రుడికైతే ఈ విషయం తెలుస్తుంది. ఇట్లా ఇద్దరు రాక్షసులు అయితే తపస్సు చేస్తున్నారు, వాళ్ళకి వరాలు రాబోతున్నాయి అన్న విషయం అయితే అర్థమవుతుంది. ఒకవేళ రాక్షసులకి వరం అయితే వచ్చి వాళ్ళు శక్తివంతమయ్యి వాళ్ళు స్వర్గలోకం మీద దాడి చేసి స్వర్గంలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంద్రుడిని పక్కకు తొలగించి వాళ్ళ అధికారాన్ని అయితే చేపట్టచ్చు. సో వరాలు పొందడం వల్ల ఏదైనా జరగచ్చు. కాబట్టి ఆ భయంతో ఇంద్రుడు ఏం చేశాడంటే వీరిద్దరిని ఎలాగైనా సరే వధించాలి అని చెప్పేసి ముందుగా కరంబ దగ్గరికి వెళ్ళాడనమాట. కరంబ నీటి లోపల కూర్చుని తపస్సు చేస్తున్నాడు కదా. సో ఆయన ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక మొసలి రూపంలో వెళ్ళి ఆ కరంబనైతే కొరికి చంపేశాడనమాట. అలాగే ఇప్పుడు రంభ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరి మీద ఆయన ఫోకస్ పెట్టాడనమాట. సో రంభ ఏమో అగ్నిలో అయితే తపస్సు చేసుకుంటున్నాడు కదా. సో అక్కడికి వెళ్ళి అతని మీద దాడి చేయడానికి ట్రై చేసినప్పుడు అగ్నిదేవుడు అక్కడికైతే వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు ఇలా ఎన్నో సంవత్సరాల వరకు తపస్సు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రంభ యొక్క భక్తికి అలాగే అతని యొక్క తపశక్తికి మెచ్చి అక్కడికి వచ్చాడు అనమాట అగ్నిదేవుడు. తీరా అక్కడికి వచ్చి అతనికి వరం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇంద్రుడు వచ్చి అతని మీద దాడి చేస్తుంటే అప్పుడు అగ్నిదేవుడు దానికి అడ్డుపడ్డాడు అనమాట. అడ్డుపడి ఇక్కడ ఇంద్రుడు అలాగే అగ్నిదేవుడు ఇద్దరు కూడా యుద్ధం అయితే చేసుకున్నారు. అయితే ఆ యుద్ధంలో అగ్నిదేవుడు అయితే గెలిచాడనమాట. అయితే కానీ ఇక్కడ రంభకి అర్థమైంది, ఇట్లా వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్న తర్వాత ఆయనకైతే విషయం అయితే అర్థమైంది. ఎందుకంటే వారి యొక్క సోదరుడైనటువంటి కరంబ మరణించాడు కదా ఇంద్రుడి వల్ల. సో విషయం తెలుసుకొని అతను ఏం చేశాడంటే ఇక నేను బ్రతికుండడం కూడా వృధా, ఎందుకంటే నా సోదరుడు లేనప్పుడు నేను జీవించడం కూడా అనవసరం అని అనుకుని ఆయన ఏం చేశాడంటే తన తలను అయితే ఖండించుకుందామని చెప్పేసి అలా ఖండించుకోవడానికి కత్తినైతే పెట్టుకుంటుంటే అప్పుడు అగ్నిదేవుడు వచ్చి లేదు నువ్వు ఇలా చేయొద్దు, నీ భక్తికి నేను మెచ్చి నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను ఇంద్రుడి నుంచి రక్షించాను, అలాగే ఇప్పుడు నీ యొక్క ప్రాణాన్ని నీవు విడిచిపెట్టాలనుకుంటే నేను ఒప్పుకోను, దానికి నేను నీకు ఒక వరాన్ని అయితే ప్రసాదిస్తాను, దీనిని నువ్వు ఉపయోగించుకుని నీవు ఏదైతే సాధించాలి అనుకున్నావో అది నీవు చేయొచ్చు అని చెప్పారనమాట. ఇక్కడ రంభ కరంబ ఇద్దరు కూడా వాళ్ళు అజేయులు అవ్వాలి అమరులు అవ్వాలి అనే ఆ యొక్క పర్పస్తోనే వాళ్ళు తపస్సు అయితే మొదలు పెట్టారు. సో ఇప్పుడు ఈ అగ్నినే అడుగుతున్నాడు కదా, నీకు ఏదైతే కావాలి అని నువ్వు తపస్సు చేసావో దానికి సంబంధించిన విధంగానే నీవు ఒక వరాన్ని అయితే కోరుకో అన్నాడు అనమాట. అప్పుడు రంభ ఏం చేశాడంటే నాకు ఒక కుమారుడు అయితే కావాలి, ఆ కుమారుడు అజేయుడు అవ్వాలి, అంటే అతనిని ఎవరూ కూడా ఓడించలేరు అని చెప్పారనమాట. అలాంటి ఆ విధమైన అంత శక్తివంతమైనటువంటి కుమారుడైతే నాకు కలగాలి అంటే అప్పుడు అగ్నిదేవుడు తదాస్తు అన్నారు.
అయితే ఇక్కడ కుమారుడు కలగాలి అని అయితే కోరుకున్నారు కదా. అప్పుడు అగ్నిదేవుడు ఏం చెప్తాడంటే, నీకు కుమారుడు అయితే కలుగుతాడు, కానీ నీవు ఏ యొక్క జీవజాతిలో ఉన్నటువంటి స్త్రీ, జంతువు అయినా అయిండొచ్చు, అలాగే మానవ స్త్రీ అయిండొచ్చు, అలాగే దేవతా స్త్రీ అయిండొచ్చు, అలాగే రాక్షస స్త్రీ అయిండొచ్చు, ఎవరైనా కానీ ఒక స్త్రీ రూపాన్ని తో నీవు కలిస్తే గనక నీకు కుమారుడు అయితే జన్మిస్తాడు అని చెప్పారనమాట. ఇక్కడ అదొక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆయన వెళ్ళి డైరెక్ట్గా రాక్షస స్త్రీని వివాహం చేసుకొని తద్వారా కుమారుడిని తెచ్చుకోవాలనేది అయితే ఏం లేదనమాట. ఆయన చెప్పేటప్పటికి రంభ కూడా, ఆయనకు కూడా ఆశ్చర్యం కలిగింది అగ్ని ఇచ్చినటువంటి వరాన్ని విన్న తర్వాత. అయితే సరే అని చెప్పేసి ఇక్కడ అగ్నిదేవుడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. అయితే ఈ విధంగా అగ్నిదేవుడు 2 రకాలుగా అయితే రంభనైతే రక్షించాడు. మొదటిగా ఏంటంటే ఇంద్రుడి నుంచి రక్షించాడు. రెండోది ఏంటంటే తనను తాను ప్రాణత్యాగం చేసుకున్నప్పుడు కూడా వచ్చి అడ్డుపడ్డాడు అనమాట. ఆ విధంగా ఆయన రక్షించాడు. మూడోది ఏంటంటే ఆయన వరాన్ని అయితే ఇచ్చాడు. సో అట్లా వరం వచ్చిన తర్వాత రంభ ఒకరోజు ఏం చేశాడంటే, ఆ అడవిలో వెళ్తుండగానే అతనికి ఒక ఆడగేదె అయితే కనిపించింది అనమాట. సో ఆ ఆడగేదె మీద ఇతను మోహించాడు. సో అప్పుడు వారిద్దరికీ కూడా ఒక బిడ్డ అయితే జన్మించారనమాట. సో ఆ బిడ్డ పేరు మహిషాసురుడు అని చెప్పేసి నామకరణం అయితే చేశారు. సో ఆ బిడ్డ చూడడానికి ఎలా ఉంటాడంటే, సగమేమో గేదె రూపంలో, ఇంకొక సగ భాగమేమో మానవ రూపంలో ఉంటాడనమాట. సో ఇట్లా మహిషాసురుడు జన్మించగానే వారి యొక్క తండ్రి, అలాగే తండ్రి యొక్క సోదరుడు ఉన్నాడు కదా కరంబ ఈ యొక్క స్టోరీని తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉండేవాడు అనమాట. అయితే తనకు కూడా మనసులో ఒక ఆలోచన అయితే వచ్చింది. తను కూడా ఎలాగైనా సరే అజేయుడిగా మారాలి, అలాగే తను అమరత్వాన్ని పొందాలి అనే ఉద్దేశంతో అతడు బ్రహ్మని ప్రసన్నం చేసుకోవడం కోసం కఠోరమైన తపస్సు అయితే చేశాడనమాట. అయితే అతని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, నీకు ఆల్రెడీ అగ్నిదేవుడి దగ్గర నుంచి వరం ఉంది అంటే, అగ్నిదేవుడు ఎప్పుడైతే మగబిడ్డకు జన్మనిస్తామని చెప్పేసి వారి తండ్రికి వరాన్ని అయితే ఇచ్చాడు కదా, అదే సమయంలో ఆ బిడ్డ ఎలా ఉంటాడంటే అజేయుడు అనమాట. ఎవరు కూడా అతన్ని ఓడించలేరు అని అగ్నిదేవుడు అయితే వరం ఇచ్చాడు. సో అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారంటే, నీకు ఇంకొక వరం ఏం కావాలి, నీకు అగ్నిదేవుడు నువ్వు పుట్టక ముందే నీకు వరం అయితే ఉంది, నీ అంత శక్తిమంతుడు ఎవరూ లేరు, అలాగే నీకు ఎవరితో యుద్ధం చేసినా కానీ విజయమే ప్రాప్తిస్తుంది, కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుని తపస్సు చేసావు అని చెప్పేసి అడుగుతాడనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనం, దక్షుడు బ్రహ్మ యొక్క కుమారుడు కదా. అయితే ఇప్పుడు దక్షుడి యొక్క కుమార్తెకి జన్మించినటువంటి కొడుకు ఎవరంటే రంభ. వారి యొక్క పుత్రుడు ఎవరు అంటే ఈ యొక్క మహిషాసురుడు అనమాట. సో ఇక్కడ దక్షుడికి రంభ మనవడైతే, అట్లాగే ఇప్పుడు జన్మించినటువంటి బిడ్డ ఎవరు అంటే ముని మనవడు అవుతాడనమాట. ఇంకా బ్రహ్మకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ముని మనవడు అవుతాడనమాట. అయితే ఏం కావాలో కోరుకో అని చెప్పి అన్నారనమాట. అయితే అప్పుడు మహిషాసురుడు ఏం చెప్తున్నాడంటే, నాకు అజేయుడు అనేటువంటి వరం అయితే ఉంది, కానీ నాకు వచ్చినటువంటి ఆ విజయాన్ని అన్నిటినీ కూడా నేను చూడాలి అంటే కనుక, దాన్ని నేను ఆ యొక్క పరిస్థితిని నేను రుచి చూడాలి అంటే ముందు నేను జీవించి ఉండాలి కదా, కాబట్టి నాకు అమరత్వం అయితే కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు అనమాట. అయితే అప్పుడు బ్రహ్మ ఏమన్నారంటే, అమరత్వం ఇవ్వడం అనేది అసంభవం, కాబట్టి నీవు మరేదైనా కోరుకో అని చెప్పంటే, అప్పుడు మహిషాసురుడు ఏమన్నాడంటే, నాకు ఎవరి చేతిలో కూడా మరణం రాకూడదు, కేవలం ఒక స్త్రీ వల్ల మాత్రమే మరణం అనేది సంభవించాలి, ఇలా ఒక వరాన్ని అయితే నాకు ప్రసాదించండి అని చెప్పేసి అడిగితే, అప్పుడు బ్రహ్మ, ఎందుకు ఒక స్త్రీ చేతిలో నీవు మరణించాలనుకుంటున్నావు అని అంటే, అప్పుడు మహిషాసురుడు అంటారనమాట, ఈ యొక్క బ్రహ్మాండం మొత్తంలో కూడా స్త్రీ కన్నా బలహీనురాలు ఇంకెవరూ లేరు, అందువల్లే మా తండ్రి కూడా ఒక మానవ స్త్రీ లేదా రాక్షస స్త్రీతో కాకుండా ఒక జంతువుతో సంగమించి తర్వాత నాకు జన్మనైతే ఇచ్చారు, ఆయనకు కూడా ఒక స్త్రీ అవసరం అనేది రాలేదన్నమాట. అంటే ఇక్కడ మహిషాసురుడి యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే కనుక, ఒక స్త్రీకి ఒక గుర్తింపు అనేది
తన చుట్టూ ఉన్నటువంటి మగవారి వల్లే వస్తుంది. అంటే ఏదో వారి తండ్రి నుంచి కానీ లేకపోతే వారి భర్త నుంచి కానీ. అంతేగాని ఆవిడకంటూ ఒక గుర్తింపు అలాంటి లేదు. అలాగే తనకి శక్తి అనేది లేదు. చాలా బలహీనురాలన్నట్టుగా ఆయన ఉద్దేశిస్తూ ఉన్నారనమాట. అందువల్ల ఒక స్త్రీ వచ్చి తనని ఓడించి అలాగే తనని వధిస్తుందనేది ఒక కలే అన్నట్టుగా ఆయన, అంటే తన యొక్క మరణాన్ని ఆయన పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఆయన ఏం ఆలోచించుకున్నారంటే ఇది ఈక్వల్ టు అమరత్వమే అవుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ వచ్చి నన్ను వధించడం అనేది అది జరిగే పనే కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా అలా అనుకుని బ్రహ్మగారికి చెప్పగానే అప్పుడు ఆయన తన వరాన్ని అయితే ఇచ్చారనమాట. తదాస్తు అని వెంటనే ఇంకా మహిషాసుడు మిగిలిన యొక్క లోకాల మీద దండెత్తడం అయితే ప్రారంభించాడు. అలాగే పాతాళ లోకం తన వశం చేసుకున్నాడు. అలాగే భూలోకంకి వచ్చాడనమాట. భూలోకంలో కూడా తన యొక్క శక్తిని ఆధిపత్యాన్ని చూపించి ఎవరైతే రాజులు ఉంటారు కదా వారితో యుద్ధం చేసి భూలోకాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళాడనమాట. స్వర్గలోకానికి వెళ్ళినా కూడా ఎవరు కూడా ఆయన ఓడించలేరు కదా. ఈ వరప్రభావం వల్ల అగ్ని యొక్క వరం ఉంది, అలాగే బ్రహ్మ యొక్క వరం ఉంది. 2 వరాలు ఉన్నాయన్నమాట ఆయనకి. సో దీనివల్ల మిగిలిన దేవతలు ఎవరు కూడా ఆయన్ని ఏం చేయలేకపోయారు. తద్వారా స్వర్గలోకాన్ని కూడా ఆయన తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇట్లా ముల్లోకాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుని ఇక విచ్చలవిడిగా, అంటే ఎవరైనా కానీ ఆయనకి ఎదురు చెప్తే వాళ్ళని వధించడం, అట్లా ఆయన యొక్క ఆగడాలు అనేవి హద్దు మీరిపోయాయన్నమాట. అయితే ఇంకా ఎక్కడ చూసినా కూడా మరణ మృతంగానే మోగుతుంది. ఇట్లా మరణాల సంఖ్య పెరిగిపోతుంటే ఇక దేవతలందరూ కూడా సమావేశమయ్యారనమాట. కేవలం మానవులు మాత్రమే కాకుండా దేవతల్ని అందరినీ కూడా మహిషాసురుడు తనకి ఎదురు తిరిగితే కనుక ఖచ్చితంగా వారందరినీ కూడా శిక్షిస్తూ వెళ్తున్నాడు. సో దీన్ని ఎలాగైనా ఆపాలని చెప్పేసి దేవతలందరూ కూడా సమావేశమయ్యారనమాట. అయితే అక్కడికి బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, అలాగే శివుడు, మిగిలిన దేవతలందరూ కూడా వచ్చారనమాట. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నారు, ఇట్లా ఈ 2 వరాలు ఉండడం వల్ల మహిషాసుడిని మనమైతే సింగిల్గా వెళ్తే కనుక మనం ఏం చేయలేము కాబట్టి అని చెప్పగానే అగ్నిదేవుడేమో నేను ఇచ్చినటువంటి వరం ఆల్రెడీ నెరవేరింది. అంటే ఇక్కడ మహిషాసుడు పుట్టాడు కదా, అట్లానే ఆయన అజేయుడు, ఎవరు ఓడించలేరు. కానీ ఇప్పుడు బ్రహ్మ ఇచ్చినటువంటి వరంలో అయితే చిన్న లూప్ హోల్ ఉంది. అది చెప్తున్నాడు అనమాట. మీరు ఇచ్చినటువంటి వరాన్ని అయితే మనం ఉపయోగించుకొని మనం మహిషాసుడిని అయితే ఎలాగైనా సరే వధించాలి అని చెప్పేసి చెప్పారనమాట. అయితే అప్పుడు బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే మనకు దీనికి ఒక వీర స్వరూపంలో ఉన్నటువంటి ఆదిశక్తి అయితే మనకి కావాలి. ఒక వీరదేవత సహాయంతోనే మనం మహిషాసుడిని అయితే వధించగలమని చెప్పారనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఆదిశక్తిని వాళ్ళు దేవతలు అందరూ కలెక్టివ్గా, అంటే వాళ్ళందరూ సమిష్టిగా కలిసి ఒక దేవతను అయితే వాళ్ళు సృష్టించాలి అనుకున్నారు. సో ఇక్కడ మన పార్వతీదేవి, సరస్వతి, మహాలక్ష్మి వీరందరూ కూడా ఆదిశక్తి యొక్క మరొక రూపాలన్నమాట. అట్లానే ఇప్పుడు ఆదిశక్తినే ఒక యోధురాలు ఎట్లా ఉండాలో అట్లా వాళ్ళు సృష్టించాలన్నమాట. అలా సృష్టించి మహిషాసురుడి మీదకి యుద్ధానికైతే పంపించాలి. సో ఇక్కడ ఆ సంకల్పంతో వాళ్ళందరూ ఏం చేశారంటే వారందరూ కూడా అంటే ఒక సర్కిల్లో నిలబడి వారందరూ కూడా నోరు తెరిచారనమాట. అయితే వాళ్ళ యొక్క నోటిలో నుంచి ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు అయితే బయటకు వస్తూ ఉంది. అంటే వారి యొక్క శక్తే బయటకు వస్తూ ఉందన్నమాట. ఇట్లా అందరు దేవతలు, వరుణుడు, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, అందరూ అన్నమాట, శ్రీ మహావిష్ణువు, అలాగే శివుడు, బ్రహ్మదేవుడు అందరూ అట్లా నిలబడి వారి యొక్క నోరులో నుంచి శక్తి అనేది అయితే ఒక ప్రకాశవంతమైన వెలుగులాగా బయటకు వస్తూ ఉందన్నమాట. అది మొత్తం కూడా ఒకే ప్రదేశంలో మధ్యలో అయితే కేంద్రీకృతం అయ్యి అది చూడడానికి ఎలా ఉందంటే ఒక సూపర్ నోవాలా ఉందన్నమాట. ఒక స్టార్ కనుక, అంటే చాలా పెద్ద స్టార్ బర్స్ట్ అయితే కనుక మనకు సూపర్ నోవాలాగా ఉంటుంది కదా, అంతటి అట్లా అయితే ఫామ్ అయిందనమాట వాళ్ళ మధ్యలో. తర్వాత వీరందరూ ఏం చేశారంటే ఆ యొక్క సూపర్ నోవా ఏదైతే అక్కడ కాంతి కనుక మనకు విచ్ఛిన్నమైతే ఏ విధంగా ఉంటుందో అలా ఉంది. సో అక్కడ వారందరూ కూడా ఆ యొక్క దానికి వాళ్ళు రూపాన్ని అయితే ఇవ్వాలనుకున్నారు. ఒక స్త్రీ రూపాన్ని ఇవ్వాలి అనుకున్నారనమాట. అయితే ఇక్కడ దేవతలు ఒక్కొక్కరిగా ఆ యొక్క రూపాన్ని అయితే వాళ్ళు సృష్టిస్తూ ఉన్నారు.
ఇక్కడ ఒక్కొక్కరు అంటే ఎట్లా అంటే శివుడు వచ్చేసి తన యొక్క ముఖం భాగాన్ని అయితే ఆయన మౌల్డ్ చేశారనమాట. అలాగే మనకి విష్ణువు అయితే ఆ యొక్క స్వరూపానికి చేతులను అయితే ఆయన సృష్టించారు. అట్లాగే ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారనమాట. వచ్చి ఇక్కడ ఏంటంటే ఒక బిడ్డకి నార్మల్గా పుట్టిన వెంటనే తల్లికిను ఆ బిడ్డకి బొడ్డు తాడైతే ఉంటుంది కదా, ఇక్కడ ఆ యొక్క రూపానికి అయితే చుట్టూ వీళ్ళందరూ నిలబడి ఉన్నారు. అంటే ఒకే రూపానికి అనేక బొడ్డు తాళ్ళు ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో మనకు అక్కడ దృశ్యం అనేది అలా కనిపిస్తుంది అనమాట. వీరి యొక్క శక్తిని పాస్ చేస్తూ ఉన్నారు మధ్యలోకి. సో అక్కడ ఆ రూపానికి ఒక్కొక్కరుగా వచ్చి దానికి అవయవాలు అనేవి ఏర్పరిచేలాగా చేస్తున్నారనమాట. ముందుగా శివుడు వచ్చేసి ఆ యొక్క రూపానికి ముఖాన్ని అయితే ఆయన సృష్టించారు. అలాగే తర్వాత విష్ణువు వచ్చారనమాట. ఆవిడికి చేతులను అయితే సృష్టించారు. తర్వాత ఇంద్రుడు వచ్చి ఆమె యొక్క నడుము భాగాన్ని అయితే సృష్టించారు. తర్వాత వరుణుడు వచ్చాడనమాట. వరుణ దేవత వచ్చి ఆవిడ యొక్క తొడల భాగాన్ని అయితే ఆయన సృష్టించారు. తర్వాత యమధర్మరాజు అంటాం కదా, ఆయన వచ్చి ఆ యొక్క రూపానికి తొంటి భాగాన్ని అయితే సృష్టించారు. తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి పాదాలను అయితే సృష్టించారనమాట. తర్వాత నెక్స్ట్ వాయుదేవుడు వచ్చారు. వాయుదేవుడు వచ్చి ఆవిడికి చెవులను అయితే ఆయన సృష్టించారు. తర్వాత ఇక అగ్నిదేవుడు వచ్చి ఆవిడికి కళ్ళునైతే సృష్టించారు. ఈ విధంగా మొత్తం అందరి దేవుల యొక్క శక్తిని తీసుకొని ఒక దేవత అయితే ఫామ్ అయిందనమాట. సో ఇక్కడ ఆ దేవత అయితే ఎవరు అంటే ఆదిశక్తి యొక్క యోధురాలు, అలాగే వీర స్వరూపంలో ఉంటే కనుక ఆ రూపాన్ని మనం దుర్గా అంటామన్నమాట. సో అదేవిధంగా దేవతలందరూ కూడా ఆ యొక్క రూపానికైతే దుర్గా అనేటువంటి నామకరణాన్ని అయితే చేశారు. ఇక్కడ దుర్గా అంటే ఇక్కడ అందరినీ కూడా ఆవిడ రక్షిస్తుందన్నమాట. ఆవిడకి ఎంత కోపం అయితే ఉంటుందో అదేవిధంగా ఆవిడకి అదే విధమైనటువంటి జాలి కూడా ఉంటుంది. సో ఇక్కడ తర్వాత ఆ రూపం అయితే సృష్టించబడిన తర్వాత ఆవిడకి ఇప్పుడు ఆవిడని యుద్ధానికి అయితే పంపించాలి కదా. నెక్స్ట్ ఆవిడకి కావాల్సినవి ఏంటంటే ఆయుధాలు అనమాట. ఇక్కడ కూడా దేవతలు అందరూ కూడా ముందుగా వారి శక్తిని అయితే ఆవిడలోకి ప్రసరింపజేశారు. తర్వాత ఇప్పుడు వారి యొక్క ఆయుధాలను అయితే ఆవిడకి ఇస్తున్నారనమాట. ముందుగా శ్రీ మహావిష్ణువు అయితే ఆయన యొక్క విష్ణు చక్రం ఉంటుంది కదా, సుదర్శన చక్రం, అదైతే ఆవిడకి ఇచ్చారు. తర్వాత శివుడు వచ్చేసి ఆయన యొక్క త్రిశూలాన్ని అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇంద్రుడు ఆయన యొక్క ఆయుధం ఉంది కదా, వజ్రాయుధం, దాన్ని అయితే ఆవిడకి ఇచ్చారు. తర్వాత వాయుదేవుడు వచ్చి ఆయన యొక్క విల్లుని ఇచ్చారు. తర్వాత వరుణదేవుడు వచ్చి ఆయన యొక్క శంఖాన్ని అయితే ఆవిడకి ఇచ్చారనమాట. నెక్స్ట్ యమధర్మరాజు వచ్చి ఆయన యొక్క యమదండం ఉంటుంది కదా, అదైతే ఆవిడకి ఇచ్చారు. నెక్స్ట్ ఇలా మిగిలిన దేవతలు అందరూ కూడా కత్తి, గద, అలాగే ఈట, ఇవన్నీ కూడా ఆవిడకి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆ స్వరూపం అయితే ఎలా ఉంది అంటే కనుక అనేక చేతులు ఉన్నాయన్నమాట. ప్రతి చేతిలో కూడా ఆవిడ ఏదో ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉంది. ఆవిడ ఒక సింహం మీద అయితే ఆసీనులరాయి ఉండి ఉందన్నమాట. ఇంకా యుద్ధానికి అయితే ఆవిడ బయలుదేరుతుంది ఇవన్నీ కూడా తీసుకొని. అయితే ఆ సింహం కూడా గర్జిస్తూ ఉందన్నమాట. సో ఆ విధంగా సింహాన్ని ఎక్కైతే ఆవిడ ఆ యుద్ధ భూమికి వెళ్ళి మహిషాసురుని అయితే యుద్ధానికైతే ఆహ్వానించింది. ఇక మహిషాసురుడు అయితే తెలిసిందే కదా, ఆయనకి స్త్రీలను చూసిన వెంటనే అదొక చిన్న చూపు అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆవిడతోటి సంభాషించేటప్పుడు నీవు నన్ను ఏమీ చేయలేవు, నీవు ఓటమిని ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టుగా ఆయన ఒక స్త్రీని తక్కువ చేసి మాట్లాడాడు అనమాట. సో ఆ సమయంలో కేవలం ఆయన ఆదిశక్తిని మాత్రమే కించపరచడం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఆయన తక్కువ చేస్తూ మాట్లాడాడనమాట. తద్వారా ఆదిశక్తికి మరింత కోపం వచ్చింది. సో ఇక్కడ యుద్ధం అయితే 9 రోజులు అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మహిషాసురుడు అనేక రూపాల్లోకి మారినప్పటికీ కూడా దుర్గాదేవి వారందరినీ కూడా సంహరించుకుంటూ వెళ్తుంది. ఇట్లా 9 రోజులు జరిగినటువంటి ఆ యుద్ధం అనేది ఇక 10వ రోజుతో ముగుస్తుందన్నమాట. మహిషాసురుని అయితే ఆవిడ త్రిశూలం అలాగే ఈటెలతో పొడిచి ఆయనైతే సంహరిస్తుంది. సో ఇక్కడ ఈ బ్రహ్మాండానికి మహిషాసురుడి వల్ల వచ్చినటువంటి ఆ ముప్పునైతే ఆదిశక్తి దుర్గాదేవి రూపంలో అయితే తొలగించిందనమాట. ఇంకా దేవతలందరూ కూడా ఈ దృశ్యాన్ని చూసి సంతోషించారు. సో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి దసరా నవరాత్రులు ఉంటాయి కదా, ఇది ఈ యొక్క స్టోరీకి రిలేటెడ్గానే ఉందన్నమాట. అంటే ఇక్కడ దసరా యొక్క
ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే ఈరోజు మనం చెప్పుకున్నది అనమాట. ఈ విధంగా మహిషాసురుని వధించిన తర్వాత దుర్గాదేవికి మహిషాసురమర్దిని అనేటువంటి నామం కూడా వచ్చిందనమాట. సో ఈ విధంగా స్త్రీలకి మరొకసారి ఆవిడ వారి యొక్క శక్తిని అయితే ఆవిడ ఈ యొక్క సందర్భం ద్వారా ఆవిడ గుర్తు చేస్తూ ఉంది. అంటే స్త్రీల్లో కూడా శక్తి ఉంటుంది, మనం దానిని గుర్తించి మనం విజయాన్ని అయితే సాధించవచ్చు అని చెప్పేసి ఆవిడ ఇక్కడ దీని ద్వారా తెలిపిందనమాట. సో ఈ స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది. మీకు కనుక వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.